హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శుభం మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి నాకైతే అసలు ఏమీ తెలియదు. ఈ సినిమా గురించి నాకు రెండు విషయాలు తెలుసు. ఒకటి, ఈ సినిమాని సమంత గారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ట్రైలర్. ఆ ట్రైలర్ కూడా ఒక 10 days బ్యాక్ 1 minute చూశాను అంతే, ఫుల్ గా కూడా చూడలేదు. జస్ట్ సినిమాకి వెళ్దాం అనుకున్నాను, బుక్ మై షో ఓపెన్ చేశాను, ఎదురుగా ఈ సినిమా కనిపించింది, టికెట్ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను. సో నో ఎక్స్పెక్టేషన్స్, ఇంకా చెప్పాలంటే 0 ఎక్స్పెక్టేషన్స్. థియేటర్కి వెళ్ళాక సినిమా స్టార్ట్ అవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. సో లాబీలో కూర్చొని ఈ సినిమా ట్రైలర్ కంప్లీట్ గా చూశాను. ఇవన్నీ కూడా పక్కన పెడితే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ నాకైతే ఈ సినిమా నచ్చింది. ఈ సినిమా ట్యాగ్ లైన్ వచ్చేసి చచ్చినా చూడాల్సిందే. ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అప్పుడే ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్స్ తో ఇంకా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ సినిమా థియేటర్లో చూసి వచ్చిన తర్వాత నేను ఇంటర్నెట్ లో చెక్ చేశాను అసలు ఈ సినిమా సంబంధించిన టీం ఎవరు అని. సో అప్పుడు తెలిసింది ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గారు ఇంతకు ముందు సినిమా బండి సినిమా తీశారని. సో ప్రవీణ్ కండ్రేగుల గారు ఆయన టీము ఉన్న బడ్జెట్ లో చాలా మంచిగా తీశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఒక యూనిక్ కాన్సెప్ట్, చాలా కొత్తగా ఉంది. తన ఎగ్జిక్యూట్ కూడా చాలా మంచిగా చేశారు. దానికి మనం డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గారిని అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాకున్న వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైమ్. ఈ సినిమా డ్యూరేషన్ 2 hours ఉంది. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాలేదు. చాలా తొందరగా వెళ్ళిపోయింది. కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నా కానీ బై ద ఎండ్ మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు, చిరాకు అనిపించదు. డీసెంట్ ఫిలిం, ఒక మంచి హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. అలాగని మరీ దారుణంగా భయపెట్టే సీన్లు అయితే లేవు. ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అదే మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఒక సీరియల్ పిచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్ళిన థియేటర్కి అయితే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. సో వాళ్ళైతే పగలబడి నవ్వుకున్నారు. వాళ్ళు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. థియేటర్ మొత్తం వాళ్ళ నవ్వులే రీసౌండ్ అయ్యాయి. సినిమాలో చేసిన మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ మీద ఒక ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. వైజాగ్ లొకేషన్స్ అయితే చాలా బాగా చూపించారు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా బండి టీం వాళ్ళ ఎంట్రీ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే సమంత గారు. బేసిక్గా నాకు సమంత గారు ఆఫ్ స్క్రీన్లో ఇష్టం కానీ ఆన్ స్క్రీన్లో పెద్దగా ఇష్టం ఉండదు. ఈ ఒక్క సినిమాలోనే కాదు, బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి కూడా అలాగే అనిపిస్తుంది. ఒక్క మజిలీ సినిమా తప్పించి మిగతా ఏ సినిమాలో కూడా సమంత గారి క్యారెక్టర్స్ నాకు అంతగా కనెక్ట్ అవ్వవు. సో బేసిక్గా సమంత గారి మీద నాకున్న ఒపీనియన్ ఇది కాబట్టి సో ఈ సినిమాలో నాకు అలా అనిపించవచ్చు సమంత గారి క్యారెక్టర్ గురించి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో కంక్లూజన్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.